గ్రోత్ రేటుకు సంబంధించి జనరల్గా ఎంఓఏలు కుదుర్చుకున్నంత మాత్రాన దాన్ని గ్రోత్ రేట్లో పరిగణనలో తీసుకుంటారా? పరిశ్రమ వచ్చిన తర్వాతే పెట్టుబడి పెట్టిన తర్వాత అప్పుడు చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఓఏలు అయితే కుదుర్చుకున్నారు, చాలా మందితో మాట్లాడారు, చాలా వచ్చేస్తున్నాయి, లూలుల దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తున్నాయి అనేది. కానీ ఏది అయితే పూర్తిగా రాలేదు కదా ఈ ఏడాది 24-25 లెక్కేసుకుంటే, దాన్ని కూడా ఏమైనా కౌంట్ చేస్తారా? అసలు గ్రోత్ రేట్ పారామీటర్స్ ఏంటో వెల్లడించనియండి, అది వస్తే గానీ క్లారిటీ రాదు. నేను ఇందా చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పెడితే కౌంట్ కదా, అదే అదే అంటున్నాను. దాని బేసిస్ మీద ఏమన్నా చెప్పుండొచ్చు. నువ్వు ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి 10 మార్కులు ఇస్తాడు, ఒక దానికి 1 మార్కులు ఇస్తాడు. అవును, దీనికి 10 మార్కులు ఇచ్చాడు అనుకోండి మౌలిక వస్తువుల కల్పనలో, ఆ విధంగా గ్రోత్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. మనం అంటున్నా నేను మిగతా అన్ని కౌంట్లోకి తక్కువ చూపించారా వాళ్ళు కేంద్రము అంటే, వీళ్ళకి ఆ క్వశ్చన్ పేపర్ని బేసిస్ మీద ఆన్సర్ పేపర్ ఉంది. వీళ్ళకి 1 మార్కు ప్రశ్నకి 10 మార్కులు రావు, 10 మార్కుల ప్రశ్నకి 1 రావు. వీళ్ళకి గ్రోత్ రేట్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు అన్నటువంటి తెలియాల్సి ఉంది. అంటే ఒకటి సార్, నా అనుమానం ఏంటంటే, అంటే దీని మీద నాకు పెద్ద అవగాహన లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు ఇండస్ట్రీ పెట్టడానికి ఎవరో ముందుకు వచ్చారు సార్ ఆంధ్రప్రదేశ్కి, దానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే 100 కోట్లు 200 కోట్లు ఇలా వచ్చి పరిశ్రమలు పెడుతున్నప్పుడు అది వృద్ధి రేటుగా నమోదు చేసుకుని మన ఆంధ్రప్రదేశ్ అసలు దాన్ని కౌంట్లోకి తీసుకోరు. ఇండస్ట్రీ పెట్టారు కాబట్టి గ్రోత్ రేట్ అనరు, ఆదాయాన్ని బట్టి గ్రోత్ రేట్ ఉంటది. పెడితేనే డెవలప్మెంట్ కనిపిస్తుంది కదా సార్. నేను అనేది ఆ లెక్కనైతే 20 లక్షల కోట్లు ఇళ్ళు చూపెట్టారు, 13 లక్షల కోట్లు